ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడుతూ మీ మాటలు మాకు వివరిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. లోకమంతా చిన్ననాటి నుండి లోక జ్ఞానాన్ని నేర్చుకొని తండ్రి ఎందుకు పనికి రాకుండా ఎందరో మిమ్మల్ని తెలుసుకొనక నరకానికి జారిపోతుంటే ఈ మహాజ్ఞానములో మిమ్మల్ని తెలుసుకొనుటకు మీ కొరకు ఏం చెయ్యాలో అన్నది గ్రహించుటకు మీ కొరకు పుట్టామని జన్మ యొక్క కారణము, మరణం తర్వాత ఎక్కడికి వెళతాము అన్న సంగతులు కూడా మీరు మాకు వివరిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా కొరకు రాయించిన మాటలలోని కొన్ని సంగతులు మేము ఆలోచించుకొని చుండగా గ్రహించుకునేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, గత చాలా వారాలు మనం చెప్పుకున్నాం. సృష్టికర్త, విశ్వాసమునకు కర్త, దండకర్త. సృష్టిని సృష్టించిన సృష్టికర్త మనకు తెలిసింది. విశ్వాసమునకు కర్త ఎవరో మనకు తెలిసింది. సృష్టికర్త గురించి మనం ఆలోచిస్తే ఆయన మన గురించి ఏం చేశారు, మన గురించి ఆయన ఎలా ఆలోచించారు, టోటల్గా మన గురించి ఆయన చెప్పినటువంటి మాటల్లో ఒక మాట, మిమ్మల్ని ఎంతో ప్రేమించాను అన్నది మనకు అర్థమవుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. చూసారండి, సృష్టికర్త గురించి మనం ఆలోచిస్తే ఆయన మనసులో ఉన్నమాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. పాపులమైన, పాపం చేస్తామని తెలిసిన, మనము చెడ్డవారై ఉన్న మన గురించి ఆయన ఆలోచించినటువంటి ఆలోచన, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నది ఆయనలో మనకు వినిపిస్తుంది. నిజంగానే దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రేమిస్తేనే సృష్టిలో ఉన్నవన్నీ దేవుడు మనకి ఎవ్వలేనంత ఇచ్చాడు. ప్రేమిస్తేనే ఎవరు క్షమించలేనంత క్షమించాడు. ఆయన ఎంతో ప్రేమించాడు అని, నేనెంతో ప్రేమించాను, నా ప్రేమ యొక్క లోతు, పొడవు, వెడల్పు, ఎత్తు పరిశీలించుకోండి అని దేవుడు చెప్పాడు. ఆయనలో చూస్తుంటే ప్రేమ కనిపిస్తుంది, ఎంతో ప్రేమ కనిపిస్తుంది దేవునిలో. ఆ తర్వాత విశ్వాసమునకు కర్త. ధర్మశాస్త్రం అంతా మనము నెరవేర్చలేము కనుక, ధర్మశాస్త్రము వలన ఎవడును నీతిమంతుడుగా తీర్చబడలేకపోతున్నాడు కనుక, ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఇశ్రాయేలీలు వాళ్ళలో యేసు తప్ప ఎవరూ నెరవేర్చలేకపోయారు. అదే ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకు ఈరోజు కూడా ఇస్తే, మనం ఎంతమంది ధర్మశాస్త్ర ప్రకారంగా నీతిమంతులు అయ్యేవాళ్ళు అంటే, ధర్మశాస్త్రం గురించి ఒక మాట రాయబడింది. గలతీ పత్రిక 5:1 చూడండి. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చూడండి, దాస్యమును కాడి క్రింద మళ్ళీ చిక్కుకొనకుడి అంటే అది ఎంత బరువైనటువంటి కాడి.
దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకూడదు అన్నాడు. అంటే పాత నిబంధనలో భక్తులు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయారు. పాపము చేస్తున్నారు, నీతిమంతులుగా కాలేకపోతున్నారు. అలాంటి వారిని యేసుక్రీస్తు వారు భూమి మీదకి పంపించి, మీరు నమ్ముట ద్వారా వినుట వలన విశ్వాసము కలుగును, నమ్మినవాడు రక్షింపబడును అని. నిజంగా యేసు వలన మనం ఈరోజు నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనం పరిశుద్ధులుగా, నిర్దోషులుగా తీర్చబడ్డామంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం వలన కాదు, కేవలము యేసును నమ్మి బాప్తిజం పొందటం వలన, ఆయన రక్తము ద్వారా పాపక్షమాపణ పొందాం. ఆయన ఈ లోకానికి వచ్చింది పాపులను నేను ప్రేమించవచ్చుదని యేసుప్రభు వారు చెప్పిన మాటల్లో ఆయన అంటున్న మాట, నేను పాపులను ప్రేమింపవచ్చుదని. ఈ మాట ఎవరంటారండి? పాపులను పాపిగా చూస్తారు, పాపులను వేరేగా చూస్తారు. పాపుల మీద సరైనటువంటి మరి ఆలోచన, వాళ్ళ ఎడల మంచి చూపు ఉండదు. ఇతని గురించి తెలుసు, ఈమె గురించి తెలుసు. అంటే పాపం చేసేటటువంటి వ్యక్తిని చూస్తే మనుషులు వాళ్ళని ఎంత చిన్న చూపు చూస్తారో, కానీ పాపులను పిలువవచ్చితిని కానీ నీతిమంతుని పిలువ రాలేదు. మత్తయి 9:13 చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనము. అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. ఏంటండి యేసు ప్రభు? పాపులను పిలువవచ్చితిని, పాపులతో ఉన్నాను, పాపులతో తిరుగుతున్నాడు, పాపిని ప్రేమిస్తున్నాడు అంటే యేసు ప్రేమించింది మంచివారినా చెడ్డవారినా? మనిషి ప్రేమించేది మంచివారినా చెడ్డవారినా అని మనం ఆలోచిస్తే మనిషి మంచివాడినే ప్రేమిస్తాడు. మంచివారి కొరకు ఎవరైనా ప్రాణం పెడతారు అన్నాడు. కానీ చెడ్డవారి కొరకు ఎవరు ప్రాణం పెడతారు అంటే, యేసు భూమి మీద మనలను రక్షించుటకు, ప్రేమించుటకు, క్షమించుటకు, ఆయనను మీద ఉమ్మేస్తున్నా, ఆయన కొరడాలతో కొడుతున్నా, ఆయనని నిందిస్తున్నా, ఆయనను అవమానపరుస్తున్నా, ఆయన అందరినీ ప్రేమిస్తూనే ఉన్నాడు. అంటే ప్రియులారా, ఈయనలో కూడా మనకు కనిపిస్తుంది ప్రేమే. ప్రేమ, క్షమ హృదయం మనకు కనిపిస్తుంది. ఇది ఈయన విశ్వాసమునకు కర్త. మీరు నమ్మితే నీతిమంతులుగా తీర్చాలి అని ఆయన అనుకున్నాడు. ఆయన ద్వారానే మనం ఈరోజు పరలోక ప్రవేశం. యేసు లేకపోతే ఎవ్వరూ పరలోకానికి వెళ్ళలేరండి. ఎవ్వరు. పరదేశంలో ఉన్నవాళ్ళు పరదేశంలో ఉండిపోతారు. భూమి మీద ఉన్నటువంటి వారు భూమి మీద బ్రతుకుతూ ఉంటారు. ఇలా ఆ మహాలోకాన్ని చూసేది ఎప్పుడు? తండ్రి ముఖాన్ని చూసేది ఎప్పుడు? ఆ లోకానికి వెళ్ళేది ఎప్పుడు? అంటే ఆ లోకానికి మనం రావాలి అని, మన కొరకు ఆయన వచ్చారు అంటే, మనం అంటే ఆయనకు చాలా ప్రేమను మనకు అర్థమవుతుంది. చివరగా ఆదరణకర్త. ఆయన పేరే, ఆయన పేరులోనే, ఆయనకు పెట్టినటువంటి పేరులోనే మనకి బ్రహ్మాండమైనటువంటి ఒక విషయం మనకు కనిపిస్తుంది, ఆదరణ. ఈ ఆదరణ కర్త గురించి మరి యోహాను సువార్త, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపుతాను అని
యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారు చూడండి. 16వ అధ్యాయం యోహాను సువార్త 7వ వచనము. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. చూడండి, నేను వెళితే ఆదరణకర్త వస్తాడు. నేను వెళుతాను, ఆయనను పంపిస్తాను. నేను ఆయన్ని మీ దగ్గర పంపిస్తున్నాను, ఎందుకంటే ఆయన ఆదరణకర్త. ఈ భూమి మీద ఎంతమంది మనుషులను ఆదరిస్తారు? ఎంతకాలం ఆదరిస్తారు? కొంతకాలం ఆదరిస్తారు, తేడా వస్తే దూషిస్తారు, పట్టి అప్పగిస్తారు. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీ దగ్గరికి ఎల్లప్పుడూ ఉండుటకు ఆదరణకర్తను నేను పంపిస్తాను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి రంగప్రవేశం చేయటం, ఈ లోకానికి రావడం, ఈ లోకానికి రావడమే కాకుండా బాప్తిసం పొందేటటువంటి ప్రతి వారిలోనికి కూడా ఆయన ప్రవేశించటం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 39వ వచనం చూడండి. 38. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. బాప్తిసం పొందుడి, బాప్తిసం పొందుడి. మీలో ఎవరైతే బాప్తిసం పొందారో ఆ బాప్తిసం పొందినటువంటి ప్రతి వారికి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక అదృష్టం. మీరు బాప్తిసం పొందారంటే పరిశుద్ధాత్మ దేవుడు లోనికి వస్తాడట. ఈ పరిశుద్ధాత్మను మీరు పొందుతారు, పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. నేను వెళతాను, ఆదరణకర్తను మీ దగ్గరకు నేను పంపిస్తాను. యేసు వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త ఎందుకంటే రావాలి? యేసు వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు వాక్యం ఇస్తే సరిపోతుంది కదా. యేసు ఆల్రెడీ మిమ్మల్ని క్షమించాడు కదా, మీ పాపాలన్నీ క్షమించాడు. నీవు మరణించినంత వరకు ఆయన వెలుగులో ఉంటే నీవు వెలుగులో నడిస్తే అన్యోన్య సహవాసము కలిగిన వారవై నీవు ఉన్నప్పుడు నీ పాపాలన్నీ ఆయన కడుగుతాను అని చెప్పినప్పుడు ఆదరణకర్తను ఎందుకు మనలోనికి పంపాలి? ఈ ఆదరణకర్త నేను వెళ్ళి మీ దగ్గరకు ఆదరణకర్తను పంపుతాను. ఎందుకు ఆయన పంపించాలా? ఆయన వలన ఏమి లాభం? ఆయన ఏం చేస్తాడు? ఆయన ఆదరిస్తాడు అంటే ఎలా ఆదరిస్తాడు? ఆదరణ. ఏ రోజైనా నేను మిమ్మల్ని ఆదరణకర్త ఆదరించాడా? ఏదో సాక్ష్యం చెప్తే బాగుండు. మీరు మైక్ ఇస్తావు బాబు? వీళ్ళకి ఒక్కొక్కరికి మైక్ ఇచ్చి ఆదరణకర్త వాళ్ళలో ఎలా ఆదరించాడో చెప్పమను, లేకపోతే తెలీదు చెప్పలేము అనే మాటలు చెప్పమను. ఒకసారి మైక్ ఇచ్చి వాళ్ళను ఆదరణకర్త ఏం ఆదరించాడో, వాళ్ళకేం తెలుసో, వాక్యం ఇచ్చాడండి, వాక్యం రాయించాడండి, ఆ మాటలు చెప్పకండి. అవి మాకు తెలుసు. మా ఆయన ఆదరించాడండి, మా భర్త ఆదరించాడండి, మా పిల్ల ఆదరించాడండి, నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదరించాడండి అని. అసలు మీకు ఆదరణకర్త గురించి మీకు ఏం తెలుసో అమ్మాయికి ఇచ్చి బాబు. ఆ ముందున్న వాళ్ళకి ఇవ్వు. అలాగా ముందు అందరికి మైక్ ఇవ్వచ్చు. వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం.
వెరీ గుడ్, వెరీ గుడ్. రాదంటే నిజంగా నేను ఒప్పుకుంటాను. వెరీ గుడ్. ఆ తర్వాత ఎవరు చెప్తారమ్మా? పోనీ ఎవరు చెప్తారో పోనీ చేతులు ఎత్తండి. ఆదరించాడండి నాకు ఇవమ్మా. ఆదరణకర్త ఉన్నాడు అంటే, ఆదరించడానికి ఉన్నాడు అంటే, ఇంతమంది ఉన్నామంటే ఎవరు ఏది చెప్పలేకపోయింటే ఆయన క్రియ మనలోనేవి జరగలేనట్టుగా అనుకోవాలా? కనీసం మన వ్యక్తిగత అనుభవమే ఇప్పుడు చెప్పాలా? ఇది కరెక్ట్. అంటే నేను చెప్పాలని ఆశపడుతుంది ఏంటంటే, మనం క్రైస్తవ జీవితంలో యథార్థంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, మంచిగా బ్రతకాలి. అటువంటి సందర్భంలో మనం ఏమైనా పొరపాటు చేసినా తిరిగి కలెక్షన్ చేసుకునే స్థితి మన హృదయాంతరంగంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉండి, ఇది తప్పు, నువ్వు చేసిన తప్పు, ఇది రైటు అని ఒప్పింపు చేస్తూ తిరిగి మనం సమాధానపడి నెమ్మదిగా బ్రతకడానికి ఉపయోగకరమైన ఆలోచన, మంచి బుద్ధి ఇస్తున్నాడని నా వ్యక్తిగత అభిప్రాయం. బాగుంది, అంతవరకు చెప్పారు, చాలా సంతోషం. ఇంకా తర్వాత సరే పెట్టినాను, మైక్ పెట్టి. సరే చూసారా, ఈ మాట మిమ్మల్ని అడిగితే అంత భయపడుతుంటే కూర్చున్న నాకెంత భయం ఉంటుంది చెప్పండి. మీకు ఎందుకు ఇచ్చానంటే, మీకే అంత ధైర్యం సరిపోకపోతే ఆదరణకర్త గురించి మాట్లాడాలంటే ఏమని మనం మాట్లాడతాం? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. మనకైతే దేవుడు పైనుండి చదువునన్న 11. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో ఎవనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. అంటే పరిశుద్ధాత్మను పొందాం. చాలామంది పరిశుద్ధాత్మ పొందారో లేదో కూడా చాలామందికి తెలియదు. బాప్తిజం పొందావంటే పరిశుద్ధాత్మను పొందావు. పరిశుద్ధాత్మను పొందితే భాషలు, స్వస్థతలు ఇవి కావు. ఇవి అపోస్తలులు మాత్రమే స్వస్థతలు, భాషలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయగలరు. నీలోనికి వచ్చినటువంటి పరిశుద్ధాత్మని ఏం చేస్తుందంటే 10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రాగానేనట అన్నిటినీ ఏమన్నిటినీ, నీ మనస్సులోనికి, నీ హృదయంలోనికి, నీలోనికి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ టోటల్గా నీ సంగతులన్నీ పరిశుద్ధాత్మ దేవుడు తెలుసట. నన్ను ఎన్నిసార్లు తిట్టుకున్నారు, పక్కనున్నోళ్ళు ఎన్నిసార్లు మీరు తిట్టుకున్నారు, లేడీస్ మీటింగుల్లో ఎన్నిసార్లు లేడీస్ మీటింగ్ ఎన్ని రకాలుగా తిట్టుకొని ఉన్నారో అది మీ అందరికీ తెలుసు. డైరెక్టర్ గారిని ఎన్నిసార్లు మనసులో ఎన్ని అనుకున్నారో, ప్రసన్నబాబుని ఎన్ని మీరు అనుకున్నారో, మేము అప్పుడప్పుడు వదులుతున్నటువంటి అగ్ని వంటి, సుత్తు వంటి మాటలు ప్రయోగించేటప్పుడు మీ మనస్సుల్లో మీరు ఏమనుకున్నారో ఇవన్నీ మీలోనున్నటువంటి పరిశుద్ధాత్మ ఆ రోజు మీరు ఏమి దూషించారో, ఏమనుకున్నారో, వీళ్ళంతూ ఎలా చూడాలని ఎన్నిసార్లు మీరు అనుకున్నారో ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడికి తెలిసిపోద్దట. చూడండి,
ఇన్ని సంగతులు తెలిసిపోయేటప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావో అది తెలిసిపోతుంది ఆయనకి. లోనున్నారు కదండి ఆయన. నీ గురించి నీ గురించి నీ గురించి నీ గురించి నీ గురించి నీ గురించి మనం ఏమనుకుంటున్నామో, మనం ఏం ఆలోచించుకుంటున్నామో, ఒక వ్యక్తి గురించి మంచిగా ఆలోచించుకున్నావా, ఒక వ్యక్తి గురించి చెడ్డగా ఆలోచించుకున్నావా, ఒక వ్యక్తి గురించి ఎన్ని విధాలుగా మనం ఆలోచించుకున్నాము. ఒక్కొక్కరు చేసినటువంటి నేరాలు, ఒక్కొక్కరు చేసిన ద్రోహాలు, ఒక్కొక్కరు చేసినటువంటి నేరాలు, ఒక్కొక్కరు మన ఎడల ప్రవర్తించిన ప్రవర్తనలు, ఇవన్నీ లోనున్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. అప్పుడు ఇతను ఈ విషయాలన్నీ తండ్రి దగ్గరకు వెళ్ళిపోతాయి కనుక, ఈ సంగతులన్నీ దేవుడికి తెలిసిపోతే దేవుని ముందు మనం నేరస్తులం అయిపోతాం కనుక, లోనున్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆదరిస్తుంటాడు. ఎలా ఆదరిస్తుంటాడు? ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము, తండ్రి 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 క్షమించండి, తండ్రి క్షమించండి, తండ్రి క్షమించండి, ఏదో తెలియక అంటున్నాడు, ఏం చేస్తున్నాడో ఇతనికి తెలీదు, ఇతను క్షమించండి, ఇతను క్షమించండి అని ఈయన ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఎప్పుడైతే ఈయన మూలుగుతూ 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 దేవుడికి ప్రార్థన చేస్తుంటాడో, నీ తాలూకా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా దేవుడి దగ్గరికి వెళ్ళవలసింది, ఆ రోజుతో నీ జీవితం అంతరించిపోవలసినటువంటి పరిస్థితిలో ఉంటుండగా ఆదరణకర్త ఏం చేస్తున్నాడు? నీలో ఉన్నటువంటి ఇలాంటి చెడు ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు, ఆత్మ అన్నిటినీ పరిశోధిస్తున్నాడట. అన్నిటినీ నువ్వు ఈ రోజులో ఏమేమి నువ్వు ఆలోచించావు, పోయిన వారం అంతా ఏం ఆలోచించావు, సహోదరుల మీద నువ్వు ఏం ఆలోచించావు, సహోదరి మీద నువ్వు ఏం ఆలోచించావు, నువ్వు తప్పుగా ఆలోచిస్తుంటే ఈయన ఏడ్చేస్తున్నాడట. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున ఏమని, మన పక్షమునేటి, మన పక్షమున బాప్తిజం పొందితే వచ్చింది కదండి మరి పరిశుద్ధాత్మ. ఆ వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడట మన పక్షమున విజ్ఞాపన 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 విజ్ఞాపన. నువ్వు తప్పు చేసినప్పుడు నేను తప్పు చేశానని ఒప్పుకున్నావా, వారం తర్వాత ఒప్పుకుంటావు. కొంతమంది అయితే చచ్చినంత వరకు ఒప్పుకోరు, దేవుని స్తోత్రం కదండి. కొంతమంది ఒప్పుకుంటారండి, చీచి మీరు ఏమంటే అనుకో, మీరేం చేసుకుంటే చేసుకోండి, ఇంక ఇంతే, నాకు దెయ్యం పట్టింది అని కూడా అని ఒప్పించుకుంటారు. అప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏమనుకుంటాడు, ఈవిడికి ఏదో తెలియక పేలుతుంది ఇలాగా. ఆదరణ, నీలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎన్నిసార్లు ఆదరించాడు చెప్పు. నన్నెన్నిసార్లు ఆదరించాడు. ఒక్కొక్కరి యొక్క వ్యక్తిత్వాలు తెలిసినప్పుడు ఎన్నిసార్లు నీ గురించి దేవునికి చెప్పి ఆదరిస్తున్నాడో ఏ రోజైనా అసలు నీకు తెలుసా? యేసు క్షమిస్తాడు అన్నది యేసు గురించి నీకు అర్థమైంది తప్ప, నీలో జరుగుతున్నటువంటి ఎన్నో భయంకరమైనటువంటి ఇలాంటి చెడు ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు, చెడు మాటలు, ఎన్ని మాటలు ఎన్నోసార్లు ప్రసంగాల్లో చెప్తారు డైరెక్టర్ గారు. ఇగో ఈవిడ ఇలాగంటుందట, ఆవిడ ఇలాగంటుందట, ఈవిడ ఇలాగంటుందట, ఈవిడేటి మొత్తం అంటున్నారు అంతే. ఇగో పురుషులు ఇగో ఇంత ఇలాగున్నారు అని అంటే మరి వీళ్ళు ఏమనుకుంటున్నారు ఆయనకి తెలీదు, వాళ్ళు ఏమనుకుంటున్నారు మాకు తెలీదు. ఒక్కొక్కరు ఏమనుకుంటున్నారో అవి మీకే తెలుసు, కానీ ఆత్మ అన్నిటినీ పరిశీలించుచున్నాడు. ఆత్మ మన పక్షమున విజ్ఞాపనము చేస్తున్నాడు. అంటే నిజంగా మా పరిశుద్ధాత్మ దేవుడు ఉండబట్టే
మనము ఆదరణ పొందుతున్నాము. ఆదరణ పొందుతున్నాము. నీకు ప్రార్థన ఎలా చేయాలో తెలీదు. నువ్వు మొత్తం చేటభారతం చేస్తున్నావు. నువ్వేమో ఇష్టం వచ్చినట్టుగా రెఫరెన్స్లు కోడ్ చేసి దేవునికి ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉంటాడండి? ఈయన వెనక అది ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆవిడ ఎలాగే మాట్లాడుతుంది, దేవా క్షమించండి, 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 క్షమించండి. ఎందుకంటే ఎవరు చెప్పినా ఆయన వినకపోయినా పరిశుద్ధాత్మ చెప్తే ఖచ్చితంగా దేవుడు వింటాడు. పరిశుద్ధాత్మ దేవుడండి. పరిశుద్ధాత్మ అసలు పేరే చూడండి ఎంత బాగుందో. పరిశుద్ధాత్మ. ఒక పరిశుద్ధాత్మ మానవునిలోనికి రావడం ఏంటండి? మనిషిలోనికి రావడం ఏంటండి? ఒక దెయ్యపు ఆత్మ ఒక మానవ హృదయాన్ని ప్రేరేపిస్తుండేటప్పుడు లోన పరిశుద్ధాత్మ ఇలాంటి వాడి దగ్గర నన్నెందుకు పడేసావు బాబు అనవసరంగా, ఇలాంటి అతనిలో నా దగ్గరికి అతనిలోనికి ఎందుకు నేను రావాలి, అయినా అతనిలోనికి నేను వెళ్ళను అని అన్నదా? ఆవిడలోనికి వెళ్ళను అని అన్నదా? ఎవరండి? రకరకాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వారు. ఎప్పుడు మనకు తప్పుడు ఆలోచనలే. ఎప్పుడు ఒక వ్యక్తి గురించి మంచిగా ఎప్పుడు మనం ఆలోచించము. మంచిగా ఉన్నంత వరకు మంచిగా ఆలోచిస్తాము. తేడా జరిగితే ఆ వ్యక్తి గురించి చెడ్డగానే ఆలోచిస్తాం. అలా చెడ్డగా ఆలోచించే ప్రతిసారి నువ్వు మంచివాడువని నీ కోసం ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. విజ్ఞాపనలు. మీరే ఈరోజంతా ప్రార్థన చేశారు. ఈరోజు ఎంతసేపు ప్రార్థన చేశారు? చేయలేదు. పోనీ వారానికి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? చేయడమే లేదు. రోజుకి ఎంత ప్రార్థన చేస్తావో తెలీదు. ఆ భోజనం దగ్గర మాత్రమే చేస్తున్నావు అంతే. ఆ భోజనం దేవుడు భోజనం ఇచ్చాడు కనుక ఆ భోజనం దగ్గర నువ్వు చేస్తావు అంతే. అంతే కదండి. టిఫిన్ దగ్గర ఒకసారి, తాగితే నీళ్ళ దగ్గర ఒకసారి, భోజనం దగ్గర ఒకసారి. మరి ఈ మధ్యలో ఏమైనా చేసావా? దేవా నేను ఆయన గురించి తప్పుగా అనుకున్నాను, ఈమె గురించి తప్పుగా అనుకున్నాను, ఏటో లోన బుర్రలో చూస్తే అన్ని తప్పుడు ఆలోచనలే వస్తున్నాయి, ఇవన్నీ మీరు ఎలాగైనా నన్ను క్షమించండి నువ్వు అన్నావా? నువ్వు అనడం లేదు. నువ్వు అనకుండా ఉంటే నీ పక్షమున ఆదరించాలి కదండి. మరి అయినా ఆదరణకర్త అంటే ఏంటి? ఆదరణకర్త అంటే నీవు చేసిన ప్రతి దానిని ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గరకు వెళ్ళిపోతే నువ్వు చెడ్డదాని అయిపోతావు, చెడ్డవాడి అయిపోతావు అనే సంగతి తెలుసుకున్నటువంటి ఆదరణకర్త మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండుటకై మీలో జరుగుతున్నటువంటి ఇలాంటి చెడు ఆలోచనలు, ఇలాంటి తలంపులు ఇవన్నీ ఉన్నాయనే సంగతి తెలుసుకున్నటువంటి యేసుక్రీస్తు వారు నేను క్షమిస్తాను కానీ మీకు ప్రార్థన చేయడము రాదు, మీకు మాట్లాడటము రాదు. మీరు ప్రసంగాల్లో కూడా ఒక్కొక్కరిని టార్గెట్ చేసి ప్రసంగం చేస్తుంటారు. అది ఎలాగుంటుందండి కాదా? ఏంటి ఇవన్నీ జరుగుతాయండి, కామన్. ఇవి జరగవలసి ఉన్నది అంతం వెంటనే రాదు అంతే. మరి అలాగనుకోండి. ఇగో నా గురించి ఇలాగన్నారు కనుక ఈరోజు ఇగో టార్గెట్ ఈ ప్రసంగం, ఇగో నా గురించి ఇలాగన్నారు కనుక ప్రార్థనలో టార్గెట్ మళ్ళీని చూడండి ఎలాగుందో. కొంతమంది ప్రార్థనలో వదులుతుంటారు, కొంతమంది ప్రసంగంలో వదులుతుంటారు, కొంతమంది లాభం లేదని ఇండైరెక్ట్గా సైడ్ డైలాగులు. ఇవన్నీ మనం మాట్లాడుతుండేటప్పుడు వీటన్నిటిని కవర్ చేస్తున్నది నువ్వా నేనా ఎవరో? అవసరమైతే మనం అవతల వాళ్ళని అప్పగించేస్తాం. ఆ వ్యక్తి సంగతి తెలుసాగో ఇలాగిలా మాట్లాడుతుంది. ఒక్కొక్కరిని అప్పగించేసుకుంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆదరిస్తున్నాడటండి. ఆదరిస్తున్నాడు, నీలో ఉండి ఆదరిస్తున్నాడు. ఏటండి నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త అంటే ఏమనుకోవాలి?
సృష్టికర్త గురించి తెలిసింది తప్ప అసలు మీకు ఆదరణకర్త ఏంటో మీకు అర్థం లేదు. రోమపత్రిక 14వ అధ్యాయము 14:17 దేవుని రాజ్యము భోజనము పానమును కాదు గాని నీతి సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందము. బాబా బాబా ఏటండి నిజంగా పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఏంటి? ఇప్పుడు మైక్ ఇచ్చినా చెప్పలేరు. చూసారా? పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఏంటి? ఆయన ఉండటం వలనే నువ్వు బాగుంటున్నావు. పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉంది. యేసుక్రీస్తు వారు నిన్ను క్షమించలేదా? ఏమ్మా ఎవరు నిన్ను శిక్ష విధించలేదా? అయితే నేను శిక్ష విధించను. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన స్త్రీ వస్తే చెంగు ముడితే స్వస్థత జరిగిపోయింది. తెలీదా యేసుక్రీస్తు వారికి? ఆయన చూస్తే అందరినీ క్షమించే పరిస్థితిలో ఉంటే ఈయన చూస్తే ఆదరించి ఆనందింపజేస్తున్నాడు నిన్ను. మనలో ఉండి ఆయన ఏం చెబుతున్నాడు? తండ్రి అయినటువంటి దేవుడికి ఎందుకు నీ గురించి రిక్వెస్ట్ చేయాలి? నీ గురించి ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఎందుకు ఆయన నీ గురించి మాట్లాడాలి చెప్పు. ఎందుకు చెప్పాలి? ఎవరు చెప్తారండి? ఏంటి ఆవిడ మంచిదా ఏంటి అని మీరు ఏడ్చుకొని ఎప్పుడని చెప్పారా? ఇగో ఇతను మంచివాడండి అని ఏడ్చుకొని ఎప్పుడని చెప్పారా? ఏమ్మా ఏమంటావు ఇతని గురించి అని అంటే తలదించేస్తారు. అయినా అందరి మధ్యన మీరు నన్ను అడక్కండి, ఇది మరీ ఘోరం. చూసారా? పోనీ కవరింగ్ ఏది? గోల్డ్ కవరింగ్ కాదు, ఏది కవరింగ్ ఏది? ఏది ఆదరణకర్తలో ఉన్న ఆదరణ క్రీస్తును నమ్మిన క్రైస్తవుడు అయిన నీ దగ్గర కూడా లేదు. కనుక నువ్వు ఆదరిస్తున్నావా? లోనున్న పరిశుద్ధాత్మ దేవుడు ఆదరిస్తున్నాడా? ఏంటండి ఆయన మనల్ని ఎన్నిసార్లు ఆయన సపోర్ట్ చేశాడు, మన గురించి ఆయన ఎన్నిసార్లు ప్రార్థనలు చేశాడు, మనం ఎన్నిసార్లు దేవుని విసిగిస్తుంటే ఇష్టం వచ్చినటువంటి ప్రార్థనలు అంతే. ఆ ప్రార్థన ఆ కనీసం చూడడం ఈ వారం ఏం చెయ్యాలని కనీసం ఇంట్లో రాసుకొని ప్రిపరేషన్ కూడా ఉండదు. అంతే, ఏదో ఒకటి దూపుడు ప్రార్థన, అంతా దుమ్మి ప్రార్థనే. కానీ ఆయన ఏంటండి? ఆయన ఆదరించడం ఏంటండి? ఎవరండి ఆదరిస్తారు? ఇగో నా గురించి కొంచెం చెప్పండి, నా గురించి కొంచెం చెప్పండి, నా గురించి కొంచెం చెప్పండి అని అంటున్నా. బాబు చాలాసార్లు చెప్పాం, ఇక మీ గురించి చెప్పలేము. అలాగే అంటారు కదా. ఇగో చాలాసార్లు చెప్పాం, ఇంక మరి ఈసారి చెప్పడం గట్ట జరగదు. ఇది నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్. చివరికి కవర్ చెయ్యి అంటుంటే కొంచెం రిక్వెస్ట్ చేయండి అంటే నువ్వు అనే మాట చివరిగా ఈ మాట అయితే పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండి చివరి వరకు ఆయన ఉండి మీ గురించి ఆయన ప్రార్థిస్తూ, మీ గురించి ఆయన రోధిస్తూ, మూలుగుచు, మీ తాలూకా అన్ని విషయాలు తెలిసినా మీలో ఉండి ఆయన సపోర్ట్ చేస్తున్నాడు అంటే అబ్బా ఎంత ఆదరిస్తున్నాడని ఏ రోజు నీకు అర్థమైంది ఆదరణకర్త గురించి? కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మీరు మంచివారే, మీ కుమారుడు మంచివారే. పరిశుద్ధాత్మ ఈయన గురించి ఆలోచిస్తే ఎంత ఆదరణ ఉందా అని ఆశ్చర్యపోతున్నాం. మా గురించి ఎవరు చెప్పేవాళ్ళు లేరని మేము అనుకుంటాం, మాకు ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదని మేము అనుకుంటాం. కానీ మేము తప్పుడుగా ఆలోచించినా, తప్పుడుగా మాట్లాడినా, రకరకాలైనటువంటి ఆలోచనలు మా మెదడులో ఉంటున్నా, మాలో ఉండి మా కొరకు ఇంతగా మేము కూడా ప్రార్థించినంత ఆయన మా గురించి ప్రార్థిస్తున్నారు అంటే నిజంగా
ఇంత మంచి పరిశుద్ధాత్మను మీరు మాకు ఇవ్వడం, బాప్తిజం పొందిన ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయన ఎన్నిసార్లు మా గురించి రోధించారో ఆయన గురించి ఒక్క కన్నీటి చుక్క కూడా మేము ఏ రోజు కూడా కార్చలేదు. ఆయన గురించి ఏ రోజు కూడా ఇలా చెప్పలేదు. మనుషుల కోసం, మనుషులు చేసే మోసాల కోసం, మనుషులు ప్రవర్తిస్తున్న తీరు కోసమే అవసరమైతే మేము మళ్ళీ ప్రార్థనలోనైనా మీకోసం మీకు చెప్పేమేమో కానీ మా గురించి అంతా తెలిసి అన్నీ తెలిసి అయినా మమ్మల్ని ఆదరించాలనుకుంటున్నారంటే ఎంత మంచి పిల్లలు నాయన మీరు కన్నారు. అలాంటి వాళ్ళ కోసం, ఇంత మంచి వాళ్ళ కోసం మేము ఈ లోకంలో అందరికీ తెలియజేయగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.